ఢిల్లీ పేలుడు ఘటనలో మరో అనుమానిత కారును ఎట్టకేలకు ఫరీదాబాద్ పోలీసులు గుర్తించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఉమర్ పేరుపై కారు రిజిస్టర్ అయి ఉంది. जब तक एएस चेक कंप्लीट नहीं हो जाता, जब तक नाकों तक आप रहे, नाकों से बाहर रहे, ठीक है। आप सबसे मेरी रिक्वेस्ट ये है कि जब तक हम एएस चेक कंप्लीट ना कर लें, आप नाकों से बाहर रहें। आप सबसे मेरी ये पर्सनल रिक्वेस्ट है कि आप नाकों से दूर रहें। पहुंचने वाला है, आप नाकों से दूर रहें, आप नाकों से दूर रहें, आप नाकों से दूर रहें। मेरी आप सबसे ये रिक्वेस्ट है, जो होगा आपको ब्रीफ कर दिया जाएगा। अभी आप सबके लिए यही निर्देश हैं कि आप नाकों से दूर रहें। ఢిల్లీ పేలుడు ఘటనలో మరో అనుమానిత కారును ఎట్టకేలకు ఫరీదాబాద్ పోలీసులు గుర్తించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఉమర్ పేరుపై కారు రిజిస్టర్ అయి ఉంది. कुछ ना यार मैंने तुम्हारे पास लाइट डाली है। सिंपल सी बात समझ ये भीड़, लेकिन बिल्कुल गांव में हालात इस तरीके से बने हुए हैं कि गांव के लोग खड़ा होकर के जो है वो देख रहे हैं कि पुलिस आखिर यहाँ कर क्या रही है, इतनी पुलिस यहाँ इकट्ठा किस लिए हुई है। और दूसरी बात अगर बात की जाए तो जैसे ही गाड़ी की सूचना मिली उसके बाद ఢిల్లీ పేలుడు ఘటనలో మరో అనుమానిత కారును ఎట్టకేలకు ఫరీదాబాద్ పోలీసులు గుర్తించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఉమర్ పేరుపై కారు రిజిస్టర్ అయి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కారుని ఎలా గుర్తించారు, పూర్తి వివరాలు చెప్పండి. ఢిల్లీ పేలుడు కేసులో DF10CK 0458 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఎరుపు రంగు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ కారును పోలీసులు ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. కండవల్లి గ్రామం సమీపంలో ఆ కారును పోలీసులు గుర్తించారు. అయితే కండవల్లి గ్రామం సమీపంలో కారు పార్క్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ పేరు మీద కారు రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే పరంలో విచారణ జరిపిస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా CCTV ఫుటేజ్ సేకరించిన అనంతరం కూడా మొన్న ఎక్కడైతే బ్లాస్ట్ లో చనిపోయాడో ఆ నిందితుడు, ప్రధానంగా ఆ నిందితుడితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రెడ్ ఫోర్ట్ కార్ ని వినియోగించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే వెంటనే గురుగ్రామ్ కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఇతర 4 బార్డర్లకు సంబంధించిన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు దాదాపు ఒక 5-6 గంటల లోపల ఈ కేసును కూడా ఛేదించడం జరిగింది. ప్రధానంగా పార్క్ చేసిన కారులో ఎలాంటి వస్తువులు లభ్యమయ్యాయి, లేకపోతే వ్యక్తులు ఎక్కడికి పారిపోయిన కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. కారు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఏ రూట్లలో ఉన్న CCTV సైతం ఇప్పుడు పోలీసులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.